విద్యార్థులకు ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి విద్యా కమిషన్ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనకాడబోమని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధాన పత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం హితవు పలికారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఐసీసీలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యా విధానం బాగుండాలని సీఎం ఆకాంక్షించారని సమావేశం తర్వాత జేపీ అన్నారు. పిల్లలపై ఒత్తిడి లేని విద్యా విధానం రావాలని సీఎం కోరుకుంటున్నారని, అర్థవంతమైన చదువులు, పరీక్షలు ఉండేలా చూడాలని అన్నారు. ప్రతిభతో కూడిన విద్యా విధానం ఉండడానికి సూచనలు చేయాలని సీఎం కోరారని జేపీ బిగ్ టీవీతో చెప్పారు. ప్రభుత్వంతో పాటు పౌర సమాజం సైతం బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారని జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వం ప్రయత్నం, ఆలోచన విధానం నాకెంతగానో నచ్చిందన్నారు జేపీ. అందరి దృష్టిలో పాఠశాల విద్య అనేది పునాది లేకుండా మనం మేడ అంత కట్టినా ఉపయోగం లేదు. ఉన్నత విద్య బాగుపడాలి, కానీ పాఠశాల విద్య బాగు లేకుండా ఉన్నత విద్య బాగుపడదు. అంచేత ప్రధానంగా ప్రజాస్వామ్య పీఠం కానీ పౌర సమాజంలో మేమంతా కానీ దృష్టి పెడుతున్నది పాఠశాల విద్యను ముందు మంచి ప్రమాణాలతో తీసుకొచ్చి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులకు చదువున్నా లేకపోయినా తెలివితేటలు అందరికీ ఉన్నాయి కాబట్టి తెలివి వికసించే విద్య అందించడం ఎట్లా పాఠశాల స్థాయిలో, దాని మీద ఈవేళ చాలా లోతైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు వారి అధికార యంత్రాంగం మంది విద్యా కమిషన్ వారు ఉన్నారు. పౌర సమాజం నుంచి మేమంతా దానికి నా కోరికతో ఇవాళ ఈ చర్చ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని మరి కౌన్సిల్లో చూశాను, చాలామంది చూసుంటారు. చాలా మనసులోంచి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పాఠశాల విద్య బాగుపడాలి, తెలంగాణ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. బోర్డంతా ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్క బిడ్డ మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మరి ఆ పిల్లల బతుకులు బాగుపడిపోతే ఈ ఖర్చు అంత ఎందుకు పెడుతున్నట్టు అని చెప్పిన ప్రశ్న వేశారు. ఆ నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. వారు స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్టయితే ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం అన్నది తప్పకుండా అమలు చేస్తాము, కానీ ఆచరణ సాధ్యమైనది, స్పష్టమైనది, పిల్లల బతుకుల్ని బాగు చేసేది, మంచి విద్య అందించేది ఒక ప్రణాళిక కావాలని చెప్పి అంటున్నారు. ప్రజాస్వామ్య పీఠం తరఫున మరికొన్ని స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ఒక నిర్దిష్టమైన 3 అంశాల ప్రణాళిక పెట్టాం. ఏదైనా కూడా ఆ నైపుణ్యాన్ని మీరు కనుక పరీక్షించినట్టయితే సరిగ్గా ఏది పరీక్షిస్తారో దానికోసం తయారవుతారు. ప్రస్తుతం బట్టి పట్టడం, కాపీ కొట్టడాన్ని పరీక్షిస్తున్నారు, దానికి తయారయ్యారు, బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. మీరు పరీక్షించే పద్ధతి విషయం అర్థమైందాన్ని ఉపయోగించగలుగుతున్నారా, నిజమైన సమస్యల పరిష్కారం సాధించగలుగుతున్నారా, దాని మీద పరీక్ష చేసిన దానికి తయారవుతారు. ఎందుకంటే మన పిల్లలకి తల్లిదండ్రులకి కావాల్సింది ఏమిటి? విజయం సాధించాలి. విజయానికి నిర్వచనం బట్టి పట్టడం, కాపీ కొట్టడం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాం. విజయానికి నిర్వచనం ఆ ప్రతిభ వికసించడం, పనికొచ్చే వాళ్ళకి తయారు కొట్టడం, దానికి తయారవుతారు.